లాస్ట్ షార్ట్‌లో బ్లౌజ్‌కి బ్యాక్ పార్ట్‌ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను కదా! రెండిటిని ఇదే విధంగా నెక్స్ అనేది కరెక్ట్ సైడ్‌కి స్టిచ్ చేసుకొని లైనింగ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఇలా జాయిన్ చేసుకోవాలి. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా! ఆ 1 ఇంచ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్‌గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలానే మనం రెండో పార్ట్ అంటే బ్యాక్ పార్ట్‌కి 2 పార్ట్స్ ఉంటాయి కదా! దాన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. హుక్స్ పట్టీకేమో ఒక స్టిచ్చే వేసుకోవాలి. కాజాల పట్టీకేమో 2 స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దాని పక్కనే మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. హుక్స్ పట్టీ మనకి రైట్ సైడ్ వస్తుంది. కాజా పట్టీ ఏమో లెఫ్ట్ సైడ్ వస్తుంది. కాజా పట్టీకి 2 స్టిచెస్ అనేది వేసుకున్న తర్వాత మనం ప్రతిదీ కూడా రఫ్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు రఫ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా రఫ్ చేయకపోతే స్టిచ్ అనేది ఊడిపోతుంది. ఇప్పుడు హుక్స్ పట్టీ, కాజా పట్టీ 2 లెంత్ ఒకే విధంగా ఉంది.